పాపులర్ బుక్ అండి ఇది. 'రూట్స్' అనే పుస్తకం అనమాట. వెరీ ఓకే. వెరీ పాపులర్. అలెక్స్ హెలీ అనే ఇతను రాశాడు. 1976లో వచ్చింది ఇది. దీనికి అత్యున్నత పురస్కారం లిటరేచర్‌లో ఏదైతే ఇస్తారో పులిట్జర్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. ఈ బుక్కే కాదు, అంటే ఇది ఒక అలెక్స్ హెలీ జీవిత చరిత్ర. ఆయన జీవిత చరిత్రనే కాదు ఇది. మొత్తం నల్ల జాతీయులు పడిన వేదన, ఒక ఏళ్ల తరబడి వందలాది సంవత్సరాలు వాళ్ళు పడిన వేదనని మనం ఒక పుస్తక రూపంలో చదవచ్చు అనమాట. ఇది ఆయన ఓకే. ట్రూ స్టోరీ అనేది. సో అలెక్స్ హెలీ ఈయన 1976లో రాశారని చెప్పాను కదా. అయితే ఈయన కంఫర్టబుల్గానే ఉన్నాడు. ఏదో గవర్నమెంట్ మిలిటరీలో పనిచేశారు. అప్పటికి నల్ల జాతీయులకి కొద్దిగా హక్కులు అవి వచ్చాయి. ఎకనామికల్లీ కూడా చాలా బాగానే ఉన్నారు. కానీ ఆయనకు తోచిందనమాట. అంటే ఆయనకు తెలుసు వాళ్ళు ఎంత వేదన, శోధన ఇవన్నీ అనుభవించారు. కథలుగా తెలుస్తుంది కదా వాళ్ళ తండ్రులు, తాతలు వీళ్ళందరూ స్టోరీస్ లాగా చెప్తారు కదా. సో ఆయనకు ఎక్కడో, అంటే మేము అమెరికాకి ఎలా వచ్చాం, ఎందుకంటే నల్ల జాతీయులందరూ మేజర్లీ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు. మేము ఎప్పుడు వచ్చాము, ఏంటి నా చరిత్ర ఏంటి, నా పూర్వీకులు ఏంటి, వాళ్ళు ఏం కష్టాలు పడ్డారు అనేది తెలుసుకోవడానికి ఆయన ఒక 12 సంవత్సరాలు రీసెర్చ్ చేసి, చాలా పెయిన్స్ టేకింగ్ రీసెర్చ్, 7 తరాలు వెనక్కి వెళ్ళి 1767లో ఆయన 7వ తరం, అంటే వెనక్కి 7వ తరం ఆయన పూర్వీకుడు కుంటా కెంటే అనే ఒక 18 ఇయర్ యువకుడితోటి ఆ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో గమీబియా అని ఆఫ్రికన్ దేశం, వెస్టర్న్ ఆఫ్రికాలో ఒక చిన్న దేశం అది. అక్కడ ఆ మిడ్ 1700స్లో ఈ స్లేవ్ ట్రేడ్ చాలా ఉండేదన్నమాట. ఈ తెల్లవాళ్ళు, ఆ స్లేవ్ ట్రేడర్స్ ఏం చేసేవాళ్ళు, ఈ ఆఫ్రికన్ చిన్న చిన్న విలేజెస్, టౌన్స్, అక్కడ ఎవరు దొరికితే వాళ్ళని, అంటే ఒక ఏజ్ గ్రూప్లో, ఒక టీనేజ్లోనూ అక్కడ అంటే పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళని ఎత్తుకుపోయేవాళ్ళు.